యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. రోజు రోజుకి క్యాన్సర్ బారిన పడుతున్న పేషెంట్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి 28 మందిలో ఒక్కరు క్యాన్సర్కి గురవుతున్నారు అనేది రీసెంట్ సర్వీస్ చెప్తూ ఉన్నాయి. అయితే క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నామని ఆంకాలజిస్టులు చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని లాస్ట్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఇనిషియల్ స్టేజ్లోనే మనం గుర్తించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి వాళ్ళు డీటెయిల్గా మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సురేఖ. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్. లంగ్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే క్యాన్సర్స్ అన్నిట్లో కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్సే ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తున్నారు అనేది చాలా సర్వీస్ చెప్తూ ఉన్నాయి సార్. సో లంగ్ క్యాన్సర్ గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. అసలు లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఎట్లా ఉంటుంది, అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? ఈరోజు మీరు చెప్పినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా చెప్తే అన్నిట్లో నెంబర్ 1గా చెప్పదగిన క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అయిపోయింది. విమెన్లో అయితే ఏమి, మెన్లో అయితే ఏమి, అందరిలో కూడా కామన్, అన్ని దేశాల్లో కామన్ అయిపోయింది. ఉమెన్లో కూడా లంగ్ క్యాన్సర్ కామన్గానే ఉంది. మార్జినల్గా డిఫరెన్స్ ఉమెన్లో కంటే మెన్లో కొంచెం ఎక్కువ. లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన కణజాలంలో ఒక కణం రూపాంతరం చెంది క్యాన్సర్ సెల్గా మారి ఆ సెల్స్ మల్టిప్లై అయ్యి పెద్దవయ్యి గడ్డగానో అల్సర్గానో మారి అవి అక్కడి నుంచి డిసెమినేట్ అయ్యి శరీరంలోని వివిధ భాగాలకు పాకడం, పెద్దవి కావడం, లింఫ్ నోడ్స్కి అవ్వడం, రక్తం ద్వారా వెళ్ళిపోతే బోన్స్కి కానీ లివర్కి కానీ ఇలాంటి దాకా అంతా వెళ్ళడం, ఇవన్నీ అయ్యి అడ్వాన్స్ అవుతుంది క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ అంటే లంగ్ కణజాలంలో క్యాన్సర్ సెల్ ఒకటి ఉత్పన్నమయ్యి ఆ క్యాన్సర్ ఉత్పన్నం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉత్పన్నమయ్యి అది అక్కడ క్యాన్సర్గా ఎస్టాబ్లిష్ అయ్యి వివిధ ప్రాంతాలకి పారే గుణమైంది కాబట్టి దీన్ని లంగ్ క్యాన్సర్ అంటాం. అసలు ఏదైనా ఇంజురీ అయినప్పుడు కార్సినోజెన్స్కి ఎక్స్పోజ్ అయితే, కార్సినోజెన్స్ అంటే టొబాకో, స్మోక్ కానీ పొల్యూటెంట్స్ కానీ ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయితే అక్కడ ఉన్న కణాలు నార్మల్గా ఉండకుండా రూపాంతరం చెంది క్యాన్సర్ సెల్గా మారుతాయి. అవి పెనిట్రేట్ అయ్యి పెద్దవయ్యి ఇవంతా కాకముందే చూసుకుంటే క్యూర్ అవుతాయి. ఇవంతా అయ్యేంతవరకు చూసుకోకపోతే అడ్వాన్స్ అవుతాయి కాబట్టి రెస్పాన్సెస్ బాగుండవు. అందుకని ఎర్లీ డిటెక్షన్ మీరు చెప్పినట్టుగానే ఎర్లీగా చూసుకోవడం, ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లంగ్ కణాల్లో క్యాన్సర్ ట్రాన్స్ఫర్మేషను, ఈ కార్సినోజెన్స్, ఈ కారణం, ఈ ఇంజురీ, ఈ రెండింటితో క్లబ్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు సార్ లైక్ టొబాకోకి ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉన్నామని. సార్ ఓన్లీ టొబాకోకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు లేకపోతే స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి మాత్రమే లంగ్ క్యాన్సర్ అనేది కనిపిస్తుందా, లేకపోతే రిమైనింగ్ వాళ్ళలో కూడా ఇది చూస్తున్నారా సార్? అంటే అది ఎలా చెప్పాలంటే ఇదే కారణంతో లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు కారణాలు లేకపోయినప్పటికీ ఈ గుణాలు ఈ వీటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువ. అంటే లంగ్ క్యాన్సర్లో ప్రతి 3లో 2 స్మోకర్స్. ప్రతి 3లో 2 స్మోకర్స్. అంటే స్మోకర్స్లో డబుల్, నాన్ స్మోకర్స్లో కంటే డబుల్ ఉన్నట్టు. అంతే కదా. ఎక్స్పోజరు ఓన్లీ లంగ్, టొబాకోనే కాకుండా టొబాకో ఏ విధంగా తీసుకున్నా అలాగే ఉంటుంది, స్మోక్ ముఖ్యంగాను. అది కాకుండా కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ పొల్యూషన్ మూలంగా, లైక్ ఇసుకకు సంబంధించిన సిలికా అనే డస్ట్, సిలికా డస్ట్, తర్వాత యాస్బెస్టోస్, సిమెంట్ రేకులు తయారు చేసి అందులో వాడతారు, యాస్బెస్టోస్ ఫైబర్స్, అలాంటివి కొన్ని కార్సినోజెన్స్. కొన్ని వృత్తుల వాళ్ళకి అది కామన్. యురేనియం లాంటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో పనిచేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళలో రావచ్చు. యురేనియం దగ్గర అందరం పనిచేయం, చాలా తక్కువ. యాస్బెస్టోస్లో కొంచెం సిగ్నిఫికెంట్ నెంబర్ పనిచేస్తారు సిమెంట్ రేకుల ఇండస్ట్రీలో, అందులో దానివల్ల కూడా రావచ్చు. అండ్ స్మోక్ వల్ల అవచ్చు. ఎన్ని కారణాలు ఉన్నాయి. స్మోక్ వీటిలో సింహభాగాన్ని ఇది చేస్తుంది. సార్ మరి మీరు అన్నారు కొన్ని ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుంది, స్మోకింగ్ వాళ్ళకి అని. అయినప్పటికీ కూడా ఎందుకు సార్ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది? జనరల్ వాళ్ళకి కూడా ఎందుకు అటాక్ అవుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఈ లంగ్స్ మనం పుట్టినప్పుడు మనతో పుట్టి మనం చనిపోయేంత వరకు 24 గంటలు పనిచేస్తూ ఉన్నాయి. దే ఆర్ టేకింగ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇన్. దాన్ని అందులోంచి ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడంతో పాటు లోపలికి వచ్చిన టాక్సిన్స్ అన్నీ, కొన్ని టాక్సిన్స్ అక్కడ ఉండిపోతాయి. కార్బన్ 20 ఏళ్ల నవ యువకుడికి ఏదైనా అవసరానికి ఆపరేషన్ చేస్తే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో లంగ్స్ చూస్తే నల్లగా పెయింట్ వేసినట్టుగా కనిపిస్తున్నాయి. బాగా పింకిష్గా, సప్పులుగా,
చాలా సాఫ్ట్గా ఉండాల్సినవి బ్రెట్టిల్గా సరిగా ఎక్స్పాండ్ అయ్యేదానికి కూడా ఇబ్బంది పడే విధంగా ఉంటున్నాయి లంగ్స్. అంటే 20 ఏళ్ల వాళ్ళకి అక్కడ వచ్చాయంటే 20 ఏళ్ళకి వాళ్ళు ఎంత స్మోక్ చేస్తారు, చేస్తే కూడా చేయలేరు. అట్మాస్ఫియర్లోనే ఉంది, వాడు పుట్టినరోజు నుంచి తాగుతున్నట్టే లెక్క స్మోక్, పుట్టినరోజు నుంచి కార్బన్ తీసుకుంటున్నట్టే, పుట్టినరోజు నుంచి అన్ని పొల్యూటెంట్స్ లోపలికి పోతున్నట్టే ఇలాగా. సో మామూలుగా అయితే 60 సంవత్సరాల పైన వాళ్ళకి సర్వసాధారణం. ఈ పొల్యూషన్ మూలంగానే, అట్మాస్ఫియరిక్ వ్యవహారాల మూలంగానే, స్మోక్ మూలంగానే ఈ 30కి 35కే మొదలవుతున్నాయి. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ ఉంది అని చెప్పడానికి సిమ్టమ్స్ ఎట్లా కనిపిస్తూ ఉంటుంది సార్ పేషెంట్స్లో? లంగ్ క్యాన్సర్స్లో సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, టు స్టార్ట్ విత్ ఎర్లీ స్టేజెస్లో. పోను ఎక్కువ అవుతాయి. ఎక్కువైనప్పుడు పట్టుకుని మన ప్రయోజనం లేదు. ముందుగానే మనం చూడడానికి ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత ఒక లంగ్ ఎక్స్రే అనేది తీసుకోవాలి. దానిలో కాయిన్ లీషన్స్ అని ఉంటాయి. ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు ఏమీ చేయరు, వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు. ప్రాణాయామం లేదు, వ్యాయామం లేదు, బాడీ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా లేదు. అప్పుడు అతనికి 180 వస్తే ఏమవుతుందమ్మా, బ్రెయిన్ క్లాటో లేకపోతే హార్ట్ బ్లాక్, హార్ట్ ఆగిపోవడం ఏయోటి జరుగుతాయి. అందుకు ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్, అంటే వ్యాయామం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవడం, అట్ ద సేమ్ టైము హార్ట్ బీట్ పెరిగినా, బీపీ పెరిగినా కూడా శరీరానికి తట్టుకునే శక్తిని ఇవ్వడం వ్యాయామం అంటే. అందుకు వ్యాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం. ఆ వ్యాయామంతో పాటు ఏం చేయాలి, రక్తం చిక్కబడకుండా చూసుకోవాలమ్మా. రక్తం చిక్కబడడం వల్ల అసలు ఎందుకు చిక్కబడుతుంది సార్ రక్తం? రక్తంలో ప్లేట్స్ పెరిగిపోయామ్మా, ఫ్లేక్స్ అంటారు దాన్ని. మినరల్స్ అతిగా పెరిగిపోవడం కానీ, యాసిడ్స్ అతిగా పెరిగిపోవడం కానీ, ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోవడం కానీ, బ్లడ్లో పర్సంటేజ్, అప్పుడు మనం ఏమంటాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటున్నాం. ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం కొలెస్ట్రాల్ నియంత్రించేది విటమిన్ సి అమ్మ. అలాగే మిగిలిన అన్నట్లు ఇంపార్టెన్సీ ఉంటుంది, కానీ విటమిన్ సి అనేది ఏం చేస్తుందంటే, ఆయుర్వేదంలో కూడా మేము కొన్ని ఆహార పదార్థాలు చెప్తాం మేము. ఏది అంటే, సపోజు మనం ఒక చికెన్ ఏదో వండుకుంటున్నాము, దాంట్లో పుల్లటి పెరిగేస్తారు, నిమ్మకాయ పిండుతారు, మసాలాలు వేస్తున్నారు. ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతున్నామమ్మా మనం? అలాగే పూర్వం అయితే ఏం చేసేవారంటే కోకం ఫ్రూట్ అని ఉంటుంది. కోకం ఫ్రూట్ వెస్ట్రన్ ఘాట్స్ అంతా బాగా ఫేమస్ అమ్మ, మహారాష్ట్ర, కర్ణాటక ఆ ఏరియా అంతా. వాళ్ళందరూ కూడా ఆ కోకం జ్యూస్ తాగుతారు భోజనం చేశాక కానీ, భోజనం చేయక ముందర కానీ. ఆ కోకం వేసి వండుతారమ్మా కూరలు కూడా. ఇప్పుడు మీరు కొన్ని చెఫ్లు చూడండి, అందులో ఏం వేస్తారు వాళ్ళు, వైన్, లిక్కరు, కొన్ని వంటలు చూస్తుంటే అలా వేస్తుంటారు సార్. అక్కడ మాంస పదార్థం ఎక్కువ ఉంది, మినరల్స్, ప్రోటీన్స్, హై ప్రోటీన్స్ ఉన్నాయి. అవి తొందరగా అరిగిపోవడం కోసం వాళ్ళ ట్రెడిషన్ అది. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే వెనిగర్ వేసి వండుతూ ఉంటారు కొంతమంది, ఫ్రూట్ వెనిగర్ అని ఇలాంటి. కానీ వెనిగర్ స్మెల్లో కూరలో ఎక్కువ అవుతుందేమో అని మానేస్తారు. కానీ వెనిగర్ అనేది కూడా అద్భుతంగా ఆహారాన్ని అరిగిస్తుంది. అదేవిధంగా నిమ్మకాయ, అదేవిధంగా కోకం ఫ్రూట్ అని దొరుకుతుందమ్మా. అది కోకం బాగా ఎక్కువ వాడతారు. అది మాంసాన్ని కూడా ఎంత మాంసం తిన్నా గంటలో అరిగించేస్తుంది అనేది కోకంలో ఉంది. అలాగే మన అల్లం, తేనె, సొంటి అంటాం కదా, అది కూడా, పెప్పరు, సాల్ట్లు, ఇవన్నీ కూడా, వాము, ఇవన్నీ కూడా ఆహారాన్ని అద్భుతంగా అరిగించే ఆహార పదార్థాలు ఇవన్నీ. అందుకనే మనం కూరల్లో ఎన్ని రకాలైన వీటిని మన ఇండియన్ ట్రెడిషన్లో కలుపుతారు. ఈ ఆహారం అనేది తేలిగ్గా అరిగిపోయి, తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీ స్టమక్ ఖాళీ అయింది అనుకోండి, అప్పుడు ఫ్యాట్ అనేది పెరగదు. ఓకే, మనం ఏం చేస్తున్నాం, తిన్న ఆహారం బయటికి వెళ్ళక ముందరే మళ్ళీ తింటున్నాం. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, అది అరగడానికి పూర్తిగా అరిగిపోయి అసలు బాడీలో ఉండకూడదంటే మినిమం 4 to 8 hours పడుతుంది. ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాం మమ్మల్ని, మళ్ళీ 1, 2కి మళ్ళీ తినేస్తున్నాం, మళ్ళీ 4కి స్నాక్స్ అంటున్నాం, నైట్కి మళ్ళీ డిన్నర్ అంటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, ఏ అయితే పూర్తిగా అరగలేదో, అరగనప్పుడు అది ఏం చేస్తుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే పూర్తిగా అసలు మీ ప్రేగుల్లో ఆహారం అనేది లేకుండా అరిగిపోయిందో, అప్పుడు ఇంకా మీ రక్తం ఎందుకు చిక్కబడుతుందమ్మా. ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయినాయో, ఈ అతిగా ఎన్నవి తిని, ఇప్పుడు న్యాచురల్గా ఏం చెప్తారు ఆయుర్వేదంలో, 100% మీ స్టమక్ కెపాసిటీ ఉందమ్మా,
50% ఆహారం తీసుకోమంటారు, 25% వాటర్ తీసుకోమంటారు, 25% ఖాళీగా ఉంచు. అసలు ఖాళీ ఉండే ప్రసక్తే లేదు. కొంచెం ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తింటలేదు. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ 25% గ్యాప్ అనేది ఉంచట్లేదు కాబట్టి ఏమవుతుందంటే ఆ టైం అనేది పెరిగిపోతుంది. స్టమక్ ఇంక 24 గంటలు అరిగించడానికే వర్క్ చేస్తాను. అరిగించలేకపోతే ఏమవుతుందమ్మా, ఈ అరిగించడానికి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తానే ఉంది, యాసిడ్స్. ఈ యాసిడ్స్ అనేవి బ్లడ్లో కలిసిపోతాయి. అప్పుడు ఏమవుతుందమ్మా, రక్తంలో చిక్కబడిపోవటం అనేది న్యాచురల్గా జరుగుతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడిపోయిందో, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, విపరీతంగా బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ నొక్కేస్తాం. ఇక్కడ ఉండేది హార్టే కదమ్మా, దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి దీన్ని దూరంగా నెట్టి మీ బ్లడ్ ఫ్లో అనేది బాడీ అంతా వెళ్ళిలే చూసుకోవాలి. అది అప్పుడు ఏమవుతుంది, దాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తుంది, ఇటు ప్రయత్నం. అప్పుడు అన్ఈవెన్నెస్ అనేది తయారవుతుంది. అప్పుడు గుండె దడ రావడం, గుండె నీరసం రావడం, ఈ రక్తం చిక్కబడిపోవడం వల్ల ఇప్పుడు మీరు అనేక కేసులు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారని. 18 years, 20, 25, 28 ఇలాగా చాలా సందర్భాల్లో అదే జిమ్ చేస్తూను, కాలేజ్లో స్పీచ్ ఇస్తూను సడన్ గా అప్పుడు దాకా బాగుండి ఒక్కసారి కొలాప్స్ అయిపోతున్నారు. అయిపోయిన వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళట్లేదు. పూర్వం 90% దాకా హాస్పిటల్కి వెళ్ళేవారు. ఇప్పుడు 10% కూడా రీచ్ అవ్వట్లా, ముందరే కొలాప్స్ అయిపోతున్నారు, వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, రక్తం చిక్కబడిపోవడం. ఎందుకు చిక్కబడిపోతుంది అంటే కరోనా అంటున్నారు. కరోనా వైరస్ అనేది రావడం వల్ల లంగ్స్ పాడవడం వల్ల, బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వల్ల అందరికీ ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది. అది చూపించడం వల్ల కొంతమంది అంటున్నారు, వ్యాక్సిన్ వల్ల కొంతమంది అంటున్నారు, అనేక రీజన్స్ చెప్తున్నారు. ఏది నిజం అనేది ఆ భగవంతుడికి తెలవాలి. కానీ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మీరు ఈ ఏదైతే కొంచెం విటమిన్ సి తగ్గకుండా చూసుకోవడం, ఐరన్ తగ్గకుండా చూసుకోవడం, నెక్స్ట్ మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం. అలాగే దానికి మనం ప్రివెన్షన్ కావాలంటే అర్జున అంటారమ్మా, తెల్లమద్ది అంటారు, అలాగే తిప్పతీగ. ఈ తిప్పతీగ కషాయం, తెల్లమద్ది తిప్పతీగ కలుపుకుని కొద్దిగా బెల్లం అందులో కలిపి ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక 2 నెలల నుంచి, ప్రాబ్లం ఉన్న వాళ్ళు 6 నెలల దాకా తాగితే ప్రాబ్లం కూడా సబ్సైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మనకి రేపొద్దున్న ఇది రాకూడదు అనుకుంటే ఆహార నియమం పాటించి వ్యాయామం చేయడం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ. సెకండ్, ఇప్పుడు నేను చెప్పే 2 మూలికలు కూడా హార్ట్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ తిప్పతీగ అనేది ముక్కలు కట్ చేసుకుని దాన్ని కచ్చబచ్చగా నలగొట్టి ఒక 3-4 అంగుళాల ముక్కను నీళ్ళలో పాడేసుకున్నామా, అదే నీళ్లు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఆ నీళ్ళని తీసుకుని తాగొచ్చు కూడా. అలా కాదు, మాకు ఇంకా మంచిగా కావాలంటే ఈ అర్జున వృక్షం యొక్క తాట, బార్క్ అంటాం కదా, తోలు అంటాం మనం తెలుగులో, అది తీసుకుని ఆదివారం తీసుకుని నీళ్ళని ఆరబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని ఒక 1/2 స్పూన్ అమ్మ పౌడర్ వేసుకుని ఆ తిప్పతీగ రసంలోనే కషాయంగా కాసుకుని మార్నింగ్ తాగితే కనుక మీ హార్ట్ ఆరోగ్యం చక్కగా బాగుపడి, అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే కనుక వెల్లుల్లిపాయ, పసుపు అద్భుతంగా పనిచేస్తాయి. కూరల్లో కొంచెం ఎక్కువగా పసుపు వేసుకోవడం, లేకపోతే తేనె కలుపుకున్న మాత్ర చేసుకుని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర పసుపు మాత్ర మింగటం వేడి శరీరాలకు కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ 2 కూడా. కానీ ఫ్యాట్ కరగడానికి చాలా బాగా పనిచేస్తాయి. డిహైడ్రేట్ కూడా అవుతాం కదా సార్, పసుపు కొంచెం ఎక్కువగా ఎక్కువ తింటే డిహైడ్రేట్ అవుతుంది. వెల్లుల్లి కూడా దానివల్ల కూడా జరిగేది అదే. కానీ ఫ్యాట్ని కరిగించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి ఈ 2 కూడా. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అమ్మ గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఏదైనా అండి, మనకి ఎక్సర్సైజు, మనం ఏం తింటున్నాము, ఏ టైంకి నిద్రపోతున్నాము, ఈ 3 ఫ్యాక్టర్స్ మీదే మన ఆరోగ్యం అంతా డిపెండ్ అయి ఉంటుంది. తప్పకుండా కొంచెం హెల్దీగా ఉండేలాగా కాస్త టైం చేసుకొని ఎక్సర్సైజ్ చేయడానికి, ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ గుండె పదిలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.